జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మిలిటరీ డాక్టర్ అనమాట. సో డాక్టర్ అంటే అది కూడా నార్మల్ డాక్టర్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట. సో డిఫెన్స్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా ఎలా అవ్వాలని కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో రీసెంట్ గా నేను వీడియో చేశాను అనమాట, ఎన్డీఏ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో అందులో ఒక తమ్ముడు నాకు కామెంట్ పెట్టాడు, అన్న మిలిటరీ డాక్టర్ గా ఎలా అవ్వాలి, మిలిటరీ ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మెయిన్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇందులో ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఎలా అవ్వాలి, వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏంటని ఒక తమ్ముడు నాకు కామెంట్ పెట్టాడు అనమాట. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఏంటంటే ఒక ఆర్మీ డాక్టర్, ఎవరైతే మిలిటరీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు ఎలా అవ్వచ్చు, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటి, వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బల్సం యాక్టివేట్ చేసుకొని, అండ్ డిఫెన్స్ రిలేటెడ్ వీడియోలు మన ఛానల్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి అనమాట. సో అందులో మీకు ఏదో ఒక వీడియో యూస్ఫుల్ ఉండొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయిపోతాం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం మాట్లాడకపోతాం ఆఫ్టర్ 10th. సో మీది కానీ ఒకవేళ 10th కంప్లీట్ అయిపోతే, 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డిఫెన్స్ లో ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఒక మంచి ఆఫీసర్ పొజిషన్ లో ఉండాలంటే మీకున్న రెండు ఆప్షన్లు అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఎన్డీఏ, నెక్స్ట్ వచ్చి ఏఎఫ్ఎంసీ. ఎన్డీఏ అంటే ఆల్రెడీ మీకు చాలా మందికి తెలుసు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ గురించి కానీ మీరు కానీ జాయిన్ అవ్వాలనుకుంటే, ఒక మంచి ఆఫీసర్గా అవ్వాలనుకుంటే ఇంట్లో కానీ మీరు ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ చేసి ఉండాలి. సో ఎన్డీఏ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి, అది మీకు ఏమైనా కొంచెం యూస్ఫుల్ ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఏఎఫ్ఎంసీ, ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ గురించి. సో ఇందులో కానీ మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఇంట్లో కానీ మీరు కానీ బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఏదైతే ఇంటర్ కంప్లీట్ అయిపోద్దో, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే ఓవరాల్ సబ్జెక్ట్ అనమాట, ఓవరాల్గా బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు కానీ చూసుకుంటే 60% కానీ ఎక్కువ స్కోర్ ఉండాలి. అండ్ ఏదైతే ఈచ్ సబ్జెక్ట్ అనమాట, బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ 50% కానీ ఎక్కువ స్కోర్ ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో 50% కన్నా ఎక్కువ స్కోర్ ఉంటే మీరు హ్యాపీగా ఏఎఫ్ఎంసీకి అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అవుతారనమాట. నెక్స్ట్ మనం మాట్లాడకపోతున్నాం దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్కి ఏదైతే ఎక్కడ ఉంది, ఇది ఆల్రెడీ చాలా మంది తెలిసి ఉండవచ్చు, పూణేలో ఉంటుంది ఇదైతే. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని మీరు అడగవచ్చు అనమాట. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మీకు అది చెప్పాను అనమాట, ఇంటర్లో మీరు బైపీసీ సబ్జెక్ట్ చేసి ఉండాలి, 60% కన్నా ఎక్కువ స్కోర్ ఉండాలి, ఇది ఆల్రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి నీట్ ర్యాంక్ అనమాట. సో చాలా మందికి నీట్ ర్యాంక్ రావడం అంటే చాలా కష్టం అనమాట. నీట్లో ఒక మంచి ర్యాంక్ రావాలి. నీట్ అంటే చాలా మంది స్టూడెంట్స్ తెలిసి ఉండవచ్చు అనమాట, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఈ నీట్లో కానీ మీకు కానీ మంచి ర్యాంక్ రావాలి అనుకుంటే, మంచి ర్యాంక్ రావాలి యాక్చువల్గా చెప్పాలంటే ఎంసీసీలో రిజిస్ట్రేషన్ అవుతారు. సో నెక్స్ట్ ఏఎఫ్ఎంసీ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు డైరెక్ట్గా స్క్రీనింగ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో నీట్లో ర్యాంక్ అని చూసుకుంటే మన సైడ్ చాలా వరకు స్టూడెంట్స్కి రాదు, మెన్ ఆర్ ఉమెన్. నార్మల్గా చెప్పాలంటే ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ చెప్తాను. ఏజ్ లిమిట్ కానీ మీరు చూసుకుంటే 17 years నుండి 24 years మధ్యన ఎవరైనా స్టూడెంట్స్, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే దీనికి మంచిగా ఎలిజిబిలిటీ అవుతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నీట్ అనమాట. సో నీట్లో మంచి ర్యాంక్ మన సైడ్ చాలా మందికి తక్కువగా వస్తుంది. ఎందుకు అనుకుని చెప్తాను చూడండి, అది కూడా. సో అంటే మేము చదువుకున్న టైంలో కూడా ఇలా ఉండేది, ఎందుకంటే మన సైడ్ ఏంటంటే ముందే చెప్తారనమాట, ఇంటర్లో ఒక 5 questions చదవని ఇందులో 3 వచ్చేస్తాయి, ఒక 7 questions చదవని ఇందులో 4 వచ్చేస్తాయి, ముందే చెప్పేస్తారు. మనం ఏం చేస్తాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవే చదువుతాం. సో అందువల్ల ఏంటంటే మీరు కానీ నీట్ ఎగ్జామ్ కానీ క్రాక్ చేయాలి, ఒక మంచి ర్యాంక్ రావాలనుకుంటే ఈ విధంగా చదివితే మాత్రం అవ్వదనమాట. ఈ విధంగా మీరు చదివి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, డిఫెన్స్లో ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్ మంచి పొజిషన్ ఉండాలనుకుంటే చాలా కష్టం. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎలిజిబిలిటీ 60% చాలు, మీకు అందువల్ల 700 మార్కులు వచ్చినా చాలు నేను అడిగితే. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక 900 వచ్చి 950 వచ్చి నీట్లో మంచి ర్యాంక్ రాకపోతే వేస్ట్ అనమాట నన్ను అడిగితే, ఎందుకంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే చదువుతున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే టెక్స్ట్ బుక్ ఫాలో అండి, అండ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ ఏదైతే బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీ కానీ ఏవైతే కాన్సెప్ట్లు ఉంటాయి కదా వాటిని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ని చదవండి. టెక్స్ట్ బుక్ చదివి మీకు ఒక 700 వచ్చినా పర్లేదు, అది మీకు నీట్కి చాలా ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. టెక్స్ట్ బుక్ అందుకే చదవమని చెప్తాను నేనైతే. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, నీట్లో మంచి ర్యాంక్ వస్తుంది అని అడిగితే. సో నెక్స్ట్ మీకు వచ్చి సెలక్షన్ ప్రాసెస్ అనమాట, ఏఎఫ్ఎంసీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటని. సో మీకైతే బైపీసీ సబ్జెక్ట్ చేసి ఉండాలి, ఆల్రెడీ మీరు బైపీసీ చేసి ఉన్నారు. నెక్స్ట్ అయితే నీట్లో మంచి ర్యాంక్ రావాలన్నమాట. నీట్లో మంచి ర్యాంక్ వస్తే మీకు వాళ్ళు డైరెక్ట్గా స్క్రీనింగ్ పిలుస్తారు. అదే కానీ మీరు ఎన్డీఏ చూసుకుంటారు అనుకోండి, ఎన్డీఏలో అయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే కానీ మీరు ఏఎఫ్ఎంసీకి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. ఏదైతే మీరు నీట్ ఉంది కదా, నీట్ మంచి ర్యాంక్ ఉంది కదా, దాన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారన్నమాట. సో మీరు ఏదైతే ఏఎఫ్ఎంసీకి అప్లై చేస్తారో అప్పుడు వాళ్ళు టాప్ ర్యాంక్స్ ఏముంటాయో నీట్లో వాళ్ళకి కావాల్సిన ఒక 2000 మెంబర్స్ను 3000 మెంబర్స్ను వాళ్ళు పిలవడం జరుగుతుంది అనమాట స్క్రీనింగ్ చేయడానికి. సో స్క్రీనింగ్కి నెక్స్ట్ వాళ్ళు పిలవడం జరుగుతుంది. సో స్క్రీనింగ్లో కానీ మీరు చూసుకుంటే
చూసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ అయితే సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు స్క్రీనింగ్ గట్రా. సో స్క్రీనింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఎవరికైనా స్క్రీనింగ్ గురించి వీడియో చూసి స్క్రీనింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి బ్రో అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్క్రీనింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను చేస్తాను అనమాట. అసలు ఏ టాపిక్ నుంచి మీకు ఎన్ని మార్కులు అడుగుతారు, రీజనింగ్ అడుగుతారా, ఇంగ్లీష్ అడుగుతారా అని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఒక మంచి వీడియో కింద చేసి పెడతాను అనమాట. ఇందులో చెప్తే వీడియోలు అంత ఎక్కువ అయిపోద్ది అనమాట. అందుకనమాట ఇది వచ్చేసి మీకు వచ్చి సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఏఎఫ్ఎంసీకి. ఒకవేళ కానీ మీరు కానీ ఏఎఫ్ఎంసీలో ఫైనల్ మెరిట్ ఎలా వస్తుంది, ఫైనల్ మెరిట్ గా మీరు చూసుకుంటే ఏదైతే మీ నీట్ ర్యాంక్ ఉంది కదా, సో మళ్ళీ అయితే మీకు యూజ్ అవుతుంది. నీట్ ర్యాంక్ యూజ్ అవుతుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఏదైతే స్క్రీనింగ్ అని చెప్పాను కదా, స్క్రీనింగ్ ఇంటర్వ్యూ యూజ్ అవుతుంది, అండ్ మెడికల్ ఈ మూడింటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు మీకు ఫైనల్ మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కానీ ఫైనల్ మెరిట్లో కానీ మీ పేరు కానీ ఉంటే ఏఎఫ్ఎంసీలో కానీ మీరు కానీ సెలెక్ట్ అయితే పూణేకి వెళ్ళిన తర్వాత మీరు కానీ చూసుకుంటే 4.5 years అనేది మీకు ఎంబీబీఎస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా చూసుకుంటే ఫీజెస్ అనమాట. సో మనం ఒక ప్రైవేట్ కాలేజ్లో కానీ ఎక్కడైనా సరే ఎంబీబీఎస్ చేస్తే చాలా మందికి తెలుసు చాలా అంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుద్ది. లేదంటే ఒక గవర్నమెంట్ కాలేజ్లో కానీ మీకు మంచి నీట్లో మంచి సీట్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్లో కానీ వస్తే పర్వాలేదు, కొంచెం వరకు ఫీజులు పర్లేదు. కానీ అదే కానీ మీకు ఏఎఫ్ఎంసీలో కానీ సీట్ వస్తే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఫీజులు అనమాట. ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు అవుతాయి కదా, దానికంటే చాలా అంటే చాలా తక్కువ ఫీజులకు మీకైతే ఇక్కడ మొత్తం ఎంబీబీఎస్ ట్రైనింగ్ ఉందో కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కానీ మీరు చూసుకుంటే 1 year అనేది మీకు ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే 5.5 years అనేది మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ ట్రైనింగ్ తర్వాత మీకు అయితే చూసుకుంటే ఏదైనా ఒక మంచి హాస్పిటల్లో మీకు అయితే కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కింద పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 డిపార్ట్మెంట్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీకు మంచి హాస్పిటల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కింద పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. బెనిఫిట్స్ గురించి కానీ మీరు మాట్లాడుకుంటే మీకు ఏదైతే ఒక ఆర్మీ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే శాలరీస్ సేమ్ శాలరీస్ వస్తాయి. ఏదైతే ఒక ఎన్డీఏ ఆఫీసర్ ఉంటారు కదా, సేమ్ శాలరీస్ అనేది మీకు శాలరీస్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే ఆర్మీ బెనిఫిట్స్ ఉంటాయి కదా, క్యాంటీన్ కార్డు కానీ, లిక్కర్ కార్డు కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మీకు కూడా వస్తాయి. అండ్ ఏదైతే అలవెన్స్ ఉంటాయి కదా, రిస్క్ అలవెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కూడా రావడం జరుగుతుంది. అంటే మీరు కానీ మెడికల్ ఆఫీసర్ కానీ, సర్జన్ కానీ, స్పెషలిస్ట్ కానీ, మిలిటరీ హాస్పిటల్ ఆఫీసర్ కానీ ఈ విధంగా మీకు మంచి మంచి పొజిషన్లో జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం ఫైనాన్షియల్గా తక్కువగా ఉంటారు అండ్ నేను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలి అండ్ డిఫెన్స్లోకి వెళ్ళాలి, సర్వీస్ చేయాలని అనుకుంటారు, వాళ్ళందరికైతే మంచి ఆప్షన్ ఏదైనా ఉందంటే ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. దానికోసం మీరు మంచిగా ట్రై చేయండి. దానికోసం ఉన్నది ఒకటే, మీకు ఉన్నది ఏదంటే నీట్ అనమాట. నీట్లో మీకు మంచి ర్యాంక్ రావాలి. చాలా మందికి ఇంటర్లో 50%, 60% స్కోర్ అంటే అందరికీ వచ్చేస్తుంది, అది నార్మల్ స్కోర్ అయిపోయింది ఈ మధ్యన. బట్ నీట్ అనమాట ఇంపార్టెంట్. దీనికి వచ్చేసి నీట్లో కానీ మీకు మంచి స్కోర్ వచ్చేస్తే స్క్రీనింగ్ అయితే పర్లేదు. ఓకే, స్క్రీనింగ్ గురించి చెప్పాను ఆల్రెడీ నేను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. స్క్రీనింగ్ గురించి స్క్రీనింగ్లో ఏమేమి అడుగుతారని చెప్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో చేసి పెడతాను అనమాట. సో ఇదనమాట ఈరోజు టాపిక్ అనమాట. సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే డిఫెన్స్లోకి వెళ్ళాలి, ఎంబీబీఎస్ చేయాలి, అది కూడా తక్కువ అమౌంట్లో నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని ఎవరికైనా డ్రీమ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం ఏమైనా యూస్ఫుల్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మంచి టాపిక్లో కలుద్దాం. జై హింద్, జై భారత్.